మీరేనా? అవును నేనే. ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏమిటి అరెస్ట్ చేస్తున్నారా? నా కొడుకు ఏం నేరం చేశాడని? ఈ ఊరి కరణం కామయ్య గారి మీద, పూజారి మీద, ఉల్లిపాయల మల్లయ్య మీద హత్యా ప్రయత్నం చేసి వాళ్ళని గాయపరిచిన కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. అబద్ధం ఇన్స్పెక్టర్, అబద్ధం. ఇదంతా వాళ్ళ కుట్రే బాబు. ఇందులో నా కొడుకు ఏ సంబంధం లేదు. సారీ. చూడండమ్మా, నిజానిజాలు కోర్టులో తేలాలి. రిపోర్ట్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇట్స్ ఆల్ రైట్, అరెస్ట్ చేయండి. అన్నయ్య. చూడమ్మా, నీతికి న్యాయానికి సంఖ్యలు వేస్తే అవి ఎంతో కాలం ఉండవు. పదండి. ఏంటి దౌర్జన్యం? ఏంటా ఆ భర్త గారు అన్ను చూసి ఎగిరెగిరి పడ్డావు కదా, ఇప్పుడే కదా అవునన్నయ్య, ఎదిరించేవాడు ఎదురు చెప్పేవాడు లేకపోవడంతో ఆ దుర్మార్గులు పేదవాళ్ల సర్వనాశనానికి సిద్ధపడ్డారు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. రండమ్మా. పార్వతమ్మ, ఆ రోజు ఆవేశపడ్డ నీ భర్త, కసితో వచ్చిన నీ కొడుకు ఏమయ్యారు? అదే విధంగా నన్ను ఎదిరించిన వారిని ఎవరినైనా సరే చీటీ చించి నరకానికి పంపించేస్తాను, తెలుసా? నాగరాజు, నీ కోపం ద్వేషం నా మీద, నా కుటుంబం మీద. అవి తీర్చుకోవాలంటే మా ప్రాణాలతి. అంతేగాని అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఎందుకు బలి తీసుకుంటావు? నువ్వు అన్నట్టుగా నా కోపం, నా ద్వేషం నీ మీద, నీ కుటుంబం మీద. మిమ్మల్ని అందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టించి మీ శవాలను ఊరందరికీ హెచ్చరికగా పడవేయిస్తాను. నన్ను ఎవరు ఆపుతారో, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. దేమన్నా నాగరాజు, పాపం పెరిగిపోయిన ప్రతిసారి ఆ దేవుడు దిగొస్తాడు. ఎరవీగే నీలాంటి నీచులు అంతా చూస్తాడు, అంతా చూస్తాడు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. Oh my God, Shishma, look at this car! Aston Martin! Wow, Surya, this is amazing! It's so beautiful! Sudden గా ఇంత డబ్బులా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈ రోజు నేను మొరిగాను. Oh my God, Surya, I really can't believe this! ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much! I love you.